మహంకాళి అమ్మవారి రంగం కాసేపట్లో జరగనుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం అక్కడ రంగం కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? మరి ఇంకెంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది? శివమెత్తి వస్తున్నదో కోటొక్క శక్తులతోని నా తల్లి భూలోకమొస్తున్న తారాజుల లొల్లి లొల్లి. ఓం శివ శివమెత్తి వస్తున్నదో కోటొక్క శక్తులతోని నా తల్లి భూలోకమొస్తున్న తారాజుల లొల్లి లొల్లి. ఓం శివ శివమెత్తి వస్తున్నదో కోటొక్క శక్తులతో. ఇక ప్రస్తుతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వద్ద మా రిపోర్టర్ సతీష్ ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం రంగం కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ? స్రవంతి, నిన్న ఉదయం నుంచి సికింద్రాబాద్లోని ఉజ్జయిని అమ్మవారి బోనాల పండుగ ఒక జాతరలాగా కొనసాగుతుంది. నిన్న తెల్లవారుజాము నుంచి బోనాలు ఇక్కడికి సమర్పిస్తున్నటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే రెండవ రోజు జరిగేటటువంటి ప్రధాన ఘట్టం ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో రంగం కార్యక్రమం ఉండబోతుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడ స్వర్ణలత అనే ఒక అవివాహిత మహిళ ఇక్కడ పచ్చికుండ మీద కూర్చొని భవిష్యవాణి వినిపించబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అమ్మవారి యొక్క గుడి లోపల జరిగేటటువంటి ఈ కార్యక్రమం కోసం ఇప్పుడే ఆ మహిళ కూడా ఇక్కడికి చేరుకుంది. ఆమెకు సంబంధించి ప్రస్తుతం ఒక ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది. అయితే మరొక 20 నిమిషాల తర్వాత భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది. అయితే ఆ ప్రత్యేక పూజలు జరిగేటటువంటి సమయంలో కావచ్చు, భవిష్యవాణి చెప్పేటటువంటి సమయంలో మొత్తం ఆ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి లోపల అమ్మవారి ఆవహింపబడినటువంటి ఆ స్వర్ణలత అనే మహిళ చేత ఆ రంగం భవిష్యవాణి చెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి చెప్పబోయేటటువంటి భవిష్యవాణి కోసం అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమంలో అమ్మవారు ఆమె నోటి ద్వారా చెప్పించినటువంటిది మొత్తం ఖచ్చితంగా జరిగింది. ముఖ్యంగా వర్షాల విషయంలో కావచ్చు, పాడి పంటల విషయంలో కావచ్చు, తెలంగాణలో మొత్తం జరిగిన ఆమె చెప్పినట్టుగా యథావిధంగా జరిగిందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అందుకే ఈసారి కూడా ఏం చెప్పబోతుంది, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. రంగం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలి, ఆ అమ్మవారు ఏం చెప్తుందో వినాలి, డైరెక్ట్గా వినాలి అనేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ దగ్గరికి భక్తులు చేరుకున్నారు. తర్వాత రంగం కార్యక్రమం తర్వాత మళ్ళీ ఇక్కడ ఆలయం మొత్తం శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన అనంతరం అంబలి చల్లుతారు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారిని మహంకాళి అమ్మవారిని అంబారి మీద, అంటే ఇక్కడ ఒక స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి ఏనుగును ఏర్పాటు చేశారు. దాని మీద అమ్మవారిని ఇక్కడ ఉన్నటువంటి పురవీధుల్లో మొత్తం కూడా ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. దానికి సంబంధించి పోతరాజులు, ఇక్కడ కళాకారుల నృత్యాలతో అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆ రంగం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. శ్రావంతి, నీకేం పోయినాడా?